సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 13, 14 తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో, 23, 24, 25 తారీఖుల్లో మచిలీపట్నంలో, 28, 29 సిరిసిల్లాలో, 6, 7, 8 అమలాపురం, 13, 14, 15, 16 మెదక్, 21, 22, 23 విజయవాడ. తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. కుటుంబాలుగా పాలుందండి. గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు 5 కుటుంబాలు, చివరి కుటుంబం చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటి కుటుంబం క్రీస్తు కేంద్రీకృత కుటుంబం. ఎవరి కుటుంబం? కొర్నేలు. నమ్మకత్వానికి మారు పేరు అబ్రహాము కుటుంబం. ప్రేమకు మారు పేరు ఇస్సాకు కుటుంబం. ఓపికకు మారు పేరు యాకోబు కుటుంబం. త్యాగానికి మారు పేరు నయోమి కుటుంబం. ఇప్పుడు చెప్పబోయే మాట సమర్పణకు మారు పేరు. ఇందాకేమో ఒక్క పేరే చెప్పాను, కొర్నేలు పేరు చెప్పాను. కొర్నేలు భార్య పేరు చెప్పామా సార్? చెప్పడానికి బైబిల్లో లేదుగా కదా. భార్య కూడా భక్తిగా తన ఇంటి వారితో కూడా అని రాస్తుంది. కొర్నేలు కుటుంబం గురించి చెప్పాం, అబ్రహాము కుటుంబం గురించి చెప్పాం, ఇస్సాకు, యాకోబు, నయోమి కుటుంబం గురించి చెప్పాం. ఇప్పుడు నేను చెప్పబోయే కుటుంబం భర్త పేరు చెప్పి భార్య పేరు చెప్పకుండా ఉండలేం, భార్య పేరు చెప్పి భర్త పేరు చెప్పకుండా ఉండలేం. ఒక్కళ్ళ పేరు చెప్తే గనక ఎవరురా మనిషి బైబిల్లో నాకు కనపడలేదే అన్నట్టు ఉంటారు. ఎవరా భార్య భర్తలు చెప్పండి. అది అకులా, ప్రిస్కిల్లా. బైబిల్ అంతటిలో 6 పర్యాయాలు వాళ్ళ పేరు రాయబడింది. వారి పేరు రాసే ప్రతిసారి అకులకును ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. నేనంట ఒకళ్ళ పేరు రాస్తే సరిపోయేది కదా సార్. అకుల కుటుంబానికి వందనాలు చెప్పండి అని చెప్తే పోయేది కదా. లేదు. ఏమని రాసాం? అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడే. ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు తెలుసా? భార్యాభర్తలిద్దరూ కలిసి దేవుని సేవకునితో అడుగులు వేసుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు. వీళ్ళను బట్టి కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడిందండి. కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడటానికి కారణం అకుల, ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు. సేవకునితో కలిసి సమర్పణతో భార్యాభర్తలు ఇద్దరూ అడుగులు వేశారు. లైవ్లో చూస్తున్న బిడ్డలారా, మీ ఆత్మీయ తండ్రిగా, మీ అన్నగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. ఈ తెలంగాణ గడ్డను క్రీస్తుకు సొంతం చేయాలనే భారమైన మనస్సు దేవుడు మా గుండెల్లో పుట్టించారు. అకుల, ప్రిస్కిల్లా లాంటి భార్యాభర్తలుగా మీరు మార్చబడుదురుగాక. అయ్యా, మీ దర్శనంలో మా చేయి కలుపుతాం. ఈ తెలంగాణ గడ్డ క్రీస్తుకు సొంతం కావాలి. ఈ భారత గడ్డ క్రీస్తుకు సొంతం కావాలి. ఈ గొప్ప దర్శనంలో మేము కూడా పాలిభాగస్తులం అవుతాం. మేము ఒక్కలమే కాదయ్యా, అపోస్తుడైన పౌలుకి ఒక్క అకుల, ప్రిస్కిల్లా ఉన్నారేమో. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే మన కుటుంబానికి మా భార్యాభర్తలు మేమందరం దరిదాపుగా 1000 మంది లైవ్ చూస్తున్నారు. మా కుటుంబాలన్నీ అకుల, ప్రిస్కిల్లాగా బ్రతుకుతామని చేయిలో చేయి కలుపుతారా? ఈ గడ్డను ప్రభువుకు సొంతం చేయుదుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ గడ్డను సొంతం చేసే కృప ఈ పరిచర్యకు మాత్రమే కాదు, ఈ గడ్డ మీద ఉన్న ప్రతి పరిచర్యకు ఈ వరం దేవుడు అనుగ్రహించును గాక. ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జత పని వారిగా సేవకునితో కలిసి పనిచేశారు. చూడండి ఆ మాట ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3, 4 వచనాలు. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం.
నాతో కలిసి క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణమునకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మరియు వారి ఇంటునున్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనుల్లోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దైవజనుడు ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఏమని? వాళ్ళు నా జత పనివారు. భార్యాభర్తలారా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మేము ఒక ఎద్దు అయితే, సేవకులుగా మేము ఒక ఎద్దు అయితే, రెండవ ఎద్దు మీ కుటుంబం కావాలి. పొలాన్ని దున్నేటప్పుడు ఒక ఎద్దుతో దున్నలేం కదా అక్క, ఎన్ని ఎద్దులు కావాలి? ఒక ఎద్దు అపోస్తుడైన పౌలైతే ఇంకొక ఎద్దు అకుల ప్రిస్కిల్లా. ఒకవేళ మీరు వేరే పరిచర్లకు వెళ్తామంటే అక్కడికి వెళ్ళండి. ఆ సేవలో దైవ సేవకులకి జత ఎడ్డుగా సేవలో కలిసి పనిచేయండి. మీరొక్కళ్ళు కాదు, భార్యాభర్తలుగా మీరొక్కళ్ళు కాదు, కుటుంబంతో కలిసి ఈ పొలాన్ని దేవుని పొలాన్ని దున్నే విషయంలో దైవ సేవకులకు జత పనివారిగా మీరుందురుగాక. ఒకవేళ మంచి సేవకుల కొరకు వెతుకుతున్నారా? ఇమాన్యుయల్ పరిచర్య హస్తాన్ని చాపుతుంది. మా చేతుల్లో చేయి కలపండి, ఈ గడ్డను ప్రభువుకు సొంతం చేయదుగాక. ఆమేన్. సరే, ఈ జత ఎట్లా ఉన్నారు అంటాడు, నా ప్రాణమునకు తమ ప్రాణమిచ్చుటకు కూడా తెగించిరి. ఆస్తినివ్వటం ఆఫ్టర్ ఆల్ సార్, ఆస్తి గొప్పదా ప్రాణం గొప్పదా? ఎస్, ఆస్తి గొప్పదా ప్రాణం గొప్పదా? ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడని భార్యాభర్తలు వీళ్ళు. అద్భుతం. మీరే సంఘంలోనైనా చూడండి, 2 రకాల విశ్వాసులు ఉంటారు బ్రదర్. ఒక గుంపేమో ప్రాణం పెట్టే గుంపు, రెండో గుంపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరే పూర్తి చేయండి. ఏ చర్చిలోనైనా 2 గుంపులు ప్రజలు ఉంటారు. ఒక గుంపు ఏ గుంపు అని చెప్పాను? ప్రాణం పెట్టే గుంపు అని చెప్పాను. రెండో గుంపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్న, మీరు చెప్పండి. ప్రాణం తీసే గుంపు. దేవుని కృప, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో 100కి 100 మాకు ప్రాణం పెట్టే బిడ్డలనే దేవుడు వరంగా దయచేశాడు. మా విశ్వాసులు, దేవుని కృప, ప్రాణం పెట్టే విశ్వాసులు దేవుడి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారు? సేవకులతో కలిసి జత పని వారిగా పనిచేయండి. ఇలాంటి కుటుంబానికి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం ఉండాలి. చివరి మాట చెప్పంటారా? సంఘం కేంద్రీకృత కుటుంబంగా ప్రతి కుటుంబం కట్టబడాలి. ఈ మాట పట్టుకోండి. ఒకటి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం, చివరి మాట చెప్పండి, సంఘ కేంద్రీకృత కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండాలి. సంఘంలో ఏ ఆరాధన జరుగుతున్నా కుటుంబ సమేతంగా సంఘంలో కూడుకోవాలి. సువార్త కోటలు కుటుంబ సమేతంగా. ఎగ్జామ్స్ చదువుకోనివ్వండి, బిజినెస్ అవన్నీ. లేజర్ టైం దొరికిందా? ఎక్స్కర్షన్కి వెళ్ళటం కాదు, సాలమనానా ఊరు వెళ్ళటం కాదు, పిక్నిక్ వెళ్ళటం కాదు. ఎక్కడ మీటింగ్ జరిగిన కుటుంబ సమేతంగా. అక్క నిజామాబాద్ క్యాన్సిల్ చేసేయండి, ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసేయండి. తమ్ముడా మీదే ఊరు? గుంటూరు క్యాన్సిల్ మొత్తం క్యాన్సిల్. మీటింగ్, సంఘకోటం, ఏ ప్రార్థన ఉన్నా సంఘ కేంద్రీకృత కుటుంబంగా మన కుటుంబాలు కట్టబడితే పరలోకం ఎక్కడో లేదు సార్, భూమి మీదే పరలోకాన్ని చూసే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కుటుంబాలుగా మన కుటుంబాలను, అంతకంటే శ్రేష్టమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దయగల దేవుడు కట్టునుగాక.